హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది. TCIL భవన్, గ్రేటర్ కైలాష్ -1, న్యూఢిల్లీ 110048 అనేది దీని యొక్క అడ్రస్ అండి. సో ఇక్కడ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు. సో మనకు ఒక్కొక్క విభాగంలో ఉన్న వారికి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా అసిస్టెంట్ ఉద్యోగాలు ఇవి రెగ్యులర్ బేసిస్ అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు 6 ఉన్నాయి. దీని శాలరీ చూసుకుంటే 28,000 నుంచి 74,000 వరకు ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు అలవెన్సెస్ కూడా అన్ని అలవెన్సెస్ వస్తాయి. అంటే మెడికల్ కావచ్చు, LTC కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కంపెనీ రూల్స్ ప్రకారం డైర్నెస్ అలవెన్స్ కావచ్చు, ఈ విధంగా మనకు అన్ని అలవెన్సెస్ అనేవి కల్పించడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దీనికోసం అప్లై చేసుకోవడం కోసం ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుందండి. తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అంటే MS ఆఫీసు, ఎక్సెల్, వర్డ్ అండ్ పవర్ పాయింట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ SC, ST, BC వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. మిగతా వాళ్ళకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. సో ఒకవేళ TCILలో పనిచేస్తున్న ఉద్యోగులు అయినట్లయితే వీళ్ళకి 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ 2 టెలికాం లేదా IT విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు అవి 8 వేకెన్సీలు ఉన్నాయి. దీని శాలరీ చూసుకుంటే 28,000 నుంచి 74,000 వరకు ఉంటుంది. అండ్ దీనికి కూడా అన్ని అలవెన్సెస్ అనేవి కల్పించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ECE లేదా CSE లేదా IT లేదా టెలికాంలో డిప్లొమా చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా MCA చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మిగతా జనరల్ అభ్యర్థులకు. మామూలుగా SC, ST, OBC అభ్యర్థులు అయినట్లయితే వాళ్ళకు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి. సో టెలికాం లేదా IT రిలేటెడ్ వర్క్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి పోస్టులకు అప్లై చేయాలంటే. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 సంవత్సరాలు మ్యాక్సిమం. అందులో పనిచేస్తున్న వాళ్ళకైతే TCIL కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకి 50 సంవత్సరాల వరకు 55 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ టెలికాం లేదా IT విభాగంలో 2 వేకెన్సీలు ఉన్నాయి. దీని శాలరీ 35,000 నుంచి 87,000 వరకు ఉంటుంది. అండ్ అన్ని అలవెన్సెస్ కూడా మీకు కల్పించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి కూడా డిప్లొమా చేసిన వాళ్ళు, అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ECE లేదా CSE లేదా IT లేదా టెలికాంలో చేసిన వాళ్ళు, అదేవిధంగా MCA చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి 6 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ 40 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. TCILలో పనిచేసే వాళ్ళంటే ఇక్కడ ప్రతి విభాగంలో కూడా మనకి ఇవ్వడం మెన్షన్ చేయడం జరిగింది. TCILలో పనిచేసిన వాళ్ళకి 50 సంవత్సరాలను ఫిక్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ 2 సివిల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీలు 10 వేకెన్సీలని. దీని శాలరీ చూసుకుంటే 28,000 నుంచి 74,000 వరకు ఉందండి. సో ఇక్కడ కూడా అన్ని అలవెన్సెస్ కల్పించడం జరుగుతుంది. దీనికి డిప్లొమా వాళ్ళు సివిల్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇంజనీరింగ్ సివిల్లో చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అండి. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. SC, ST, OBC వాళ్ళైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 2 ఉద్యోగాలని. దీనికి 35,000 నుంచి 87,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ అన్ని అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా డిప్లొమాలో అప్లై చేసుకోవచ్చు. దీనికి మాత్రం 6 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఏజ్ లిమిట్ అనేది 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వేకెన్సీలు అనేవి మనకు లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు వేకెన్సీలు చూసాం. మామూలుగా దీని డేట్ ఏంటంటే మనకు 11/4/2019 వరకు ఉండేది ప్రీవియస్గా. దాన్ని 18/4/2019 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దానికి జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి ఆఫ్లైన్లో వచ్చిన అడ్రస్ కన్నా సెండ్ చేయాలి. ఆఫ్లైన్లో సెండ్ చేయడం కోసం చివరి తేదీ 22/4/2019 అనమాట. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు SC, ST, OBC, PH వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము. ఫర్ ఎగ్జాంపుల్ SC, ST వాళ్ళైతే 5 సంవత్సరాలు, OBC వాళ్ళైతే 3 సంవత్సరాలు, ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి మామూలుగా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది 2 hours అనే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆబ్జెక్టివ్ ఉండొచ్చు లేదా సబ్జెక్టివ్ ఉండొచ్చు, బోత్ ఉండొచ్చు. జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ ఇంగ్లీష్, టెక్నికల్ డొమైన్ నాలెడ్జ్ పైకి వచ్చి మీకు ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. రెండిట్లో ఏదైనా ఉండొచ్చు, ఆబ్జెక్టివ్ ఉండొచ్చు, సబ్జెక్టివ్ ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు. ఓకేనా. ద డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ విల్ బి 2 hours మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవడం కోసం నేను వెబ్సైట్ కింద ఇస్తాను. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కెరియర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ తీసుకోండి. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఓకే, ఇక్కడ చూడండి, మనకు SC, ST క్యాండిడేట్స్ తప్పితే మిగతా వాళ్ళు 1000 రూపాయలు DD చేయాలండి. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. మిగతా వాళ్ళు SC, ST వాళ్ళు మాత్రం చేసుకోండి, అప్లై చేసుకోండి. 1000 రూపాయలు DD. ఢిల్లీలో ఉద్యోగం. వీడియో ఎందుకు ఇస్తున్నాం అంటే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు, శాలరీస్ బాగున్నాయి, అలవెన్సెస్ బాగున్నాయి. SC, ST వాళ్ళకి ఫీజు లేదు, వీళ్ళకైనా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కూడా 1000 రూపాయలు కట్టి మేము అప్లై చేసుకోవడం అంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జామ్ మాత్రం ఢిల్లీలోనే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా ఉంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ID అండ్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు. దానికి ఫోన్ చేసి కూడా
మీరు కనుక్కోవచ్చు అనమాట. మీరు పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఇండియాలో కానీ లేదా వేరే కంట్రీస్లో కూడా చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా వేరే ఆర్గనైజేషన్లో పనిచేసినట్టే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అడ్రస్ చెప్పాను, అంటే ఒక నిమిషం. మీరు పంపవలసిన అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని జతపరచం సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు పోస్టు చేసే దాని ఎన్వలప్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని రాసి మీరు పంపవలసిన అడ్రస్ చూసుకుంటే ద గ్రూప్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ TCIL భవన్ గ్రేటర్ కైలాష్ -1 న్యూఢిల్లీ 110048. దీనికి లాస్ట్ డేట్లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.